ఇక్కడ మీకు సమస్యలు ఏమన్నా నియోజకవర్గంలో? మాకు ఈ నియోజకవర్గంలో సమస్యలు ఏమీ లేవు సార్. మాకు అన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి. జగన్ పాలన బాగుంది. కాకపోతే ఇల్లు రాలేదనేది ఒక సమస్య, అంతే సార్. జై జగన్, అంతే సార్. సో అంటే సంక్షేమ పథకాలు మీకు ఏమేమి వస్తున్నాయి మీ ఇంటికి సంబంధించి? నాకు చేయూత పథకం వస్తూ ఉంది సార్, ఆసరా పథకం వస్తూ ఉంది, మా కొడుకు విద్యా దీవెన వచ్చింది, డోక్రా రుణమాఫీ అయింది, తర్వాత పావుల వడ్డీ డబ్బులు వచ్చినాయి, అన్ని రకాలు. మా ఆయన పింఛని వస్తూ ఉంది, 3000 పింఛను, అన్ని వర్తిచ్చాయి సార్. మాకైతే బాగుంది పాలన. గతంలో ఇక్కడ నుంచి అమర్నాథ్ రెడ్డి గారు మంత్రిగా పనిచేశారు. ఈసారి మళ్ళీ ఆయన పోటీ చేస్తున్నారు. మరొక వైపు వెంకటయ్య గౌడ్ ఉన్నారు. ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందంటారు? మాకైతే జగనే రావాలి సార్. ఈసారి ఎవరు వస్తున్నాయి కాబట్టి. ఎమ్మెల్యేగా అయితే నేను చెప్పలేను సార్. ఎమ్మెల్యేగా ఎవరు తెలియదు కానీ ముఖ్యమంత్రిగా అయితే మాత్రం మీకు జగన్ కావాలి. మాకైతే ఇల్లులు అయితే రాలేదు. మాకెవరు ఇల్లు ఇస్తే వాళ్ళని గెలిపించుకుంటాం మేము, అంతే. ఏమంటామా మీరు? అది మా అమ్మకి కూడా అంతే సార్. మాకు అన్నీ వచ్చినాయి, ఇల్లు లేదు. మాకు 18 ఏళ్ళు డబ్బులు పడినాయి, పింఛని వస్తూ ఉంది, అన్ని పథకాలు వస్తున్నాయి సార్. మాకు ఏం అభ్యంతరం ఏం లేదు. పథకాలు వచ్చినాయి మీకు? మాకు 45 ఏళ్ళ వయసు వాళ్ళకి డబ్బులు పడింది, రుణమాఫీ డబ్బులు పడింది, ఇంకా పింఛని వస్తూ ఉంది, అన్ని పథకాలు బాగానే ఉంది సార్. అదంతా చూసే పని లేదు. మాకేమంటే ఇల్లు జాగా పలానా చూపిస్తే ఇల్లు అన్ని ఊర్లలోనూ జాగా తీసి ఇల్లు కట్టించినారు, గ్రూప్ పెన్షన్ చేసుకొని సంసారాలు చేసుకుంటాను. మాకు ఈ జానడింట్లో 4 కాపురాలు సార్. ఏం చేశారు? ఇల్లు చేసినాం సార్. రాలేదు సార్. ఇద్దో అద్దో అంటాను, ఏమీ రాలేదు సార్. మాకు ఇల్లు ఒకటే రాంది, మీదంతా బాగుంది. మాకు జగన్ అన్నే రావాల. ఈసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి, ఆయననే రావాల. ఎమ్మెల్యే ఎవరు గెలవచ్చు? ఎవరు ఇక్కడ నాకు తెలియదు, కానీ జగన్ అన్నే గెలిపించుకోవాల. మాకు ఆయన్నే రావాల. Like and subscribe Eagle Media Works.